పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోని బొంతలపల్లి, కంబలపర్తి గ్రామాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సహకరించాలని ఆయా గ్రామస్తులను కోరారు. కర్ణాటక నుంచి 2 ఆటోల్లో తరలిస్తున్న 15,000 మద్యం, అదేవిధంగా జూనేద్ నుంచి 9,000 అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పుంగనూరు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. మాగండ్లపల్లె చెక్పోస్ట్ వద్ద సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. సరైన ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న 2.14 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభకు వెళ్లి వస్తూ గుట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో రామకుప్పం మండలానికి చెందిన చలమయ్య మృతి చెందగా నాగభూషణంకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చంద్రబాబు కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగభూషణంకు పరామర్శించారు. బైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల శ్రీ మర్గదాంబ సమేత మార్గ సమహేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివార్లను దర్శించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీలేరుపట్నంలో హోలీ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయని నిర్వాహకులు అన్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో నంద్యాల వైసీపీ నేత జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి హైదరాబాద్లోని లోటస్ పాండ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి కండువా కప్పి వైఎస్ షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. రియల్ లైఫ్ లో ఎంతో మంది హీరోలను చూసాము. అయితే రియల్ లైఫ్ హీరో జగనన్నను చూసిన యువత ఆకర్షింపబడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం, రియల్ లైఫ్ హీరో జగనన్నతోనే మేమంతా అంటూ కదిలి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శిల్పారావి రెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ మండల పరిధిలో గల అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు ఎగువ అహోబిలంలో స్వామివారికి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆదోని బీజేపీ అసెంబ్లీ టికెట్ స్థానికులకి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్ ప్రకాష్ జైన్ కోరారు. ఆదోని బీజేపీ టికెట్ స్థానికేతరులకు ఇస్తే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ప్రత్తిపాడు మండలం రాచపల్లి అడ్డరోడ్ వద్ద జాతీయ రహదారిపై ప్రత్తిపాడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఐ శేఖర్ బాబు నేతృత్వంలో రాజమండ్రి నుండి వైజాగ్ మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పడం జరిగిందని రాజవరపు మహేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. శంఖవరం మండలం నెల్లపూడికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వరపుల సత్యప్రభ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. కురూపం నియోజకవర్గంలో ఏనుగుల బెడద వీడడం లేదు. జియమ్మ వలస మండలం గౌరమ్మపేట వద్ద ప్రధాన రహదారిపై ఏనుగులు హల్చల్ చేశాయి. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత ఎన్నికల్లో తమకు కేటీఆర్ కొన్ని సూచనలు చెప్పారని, ఇప్పుడు ఆ సూచనల్ని పాటిస్తూ కాంగ్రెస్ ను గెలిపిద్దామని కాంగ్రెస్ మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై 2 వారాలు గడిచిపోవడంతో పాతనగరం అంతటా పలు బస్తీల్లో గ్రాండ్ దావత్తు ఇఫ్తార్ పేరిట ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాత బస్తీ, అమాన్ నగరాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసాసుద్దీన్ ఓవైసీ పాల్గొన్నాడు.
చెంగిచెర్ల గ్రామంలో అన్య మతస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళలను కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారికి ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణలోని హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో హిందువులు ప్రశాంతంగా పండుగలు చేసుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. హిందువులపై దాడిని ఖండిస్తామని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం అర్చన సేవలో ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అవ్వతాతలు గడప దాటకుండా 1వ తారీఖున టెన్షన్ గా పింఛన్ ఇస్తున్న వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి విషం కక్కుతున్నారు అని మండిపడ్డ మంత్రి కారుమూరి. నెకరేకల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ సైకోని తరిమేద్దాం అనే స్లోగన్ తోటి నెకరేకల్ మండల పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ నుంచే ఎన్నికలకి సిద్ధమవుతున్నామని తెలియజేశారు. చెరుకుపాలెం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుంది అని అన్నారు. సంఘంలోని శ్రీ బాలచౌడేశ్వర దేవి అమ్మవారి ఆలయంలో శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారిని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వేకుజామున కుటుంబ సభ్యులతో కలిసి అర్చన సేవలో దర్శించుకున్నారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.